సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉండే ప్రముఖ పాస్టర్ జోసెఫ్ చనిపోయారు. ఈయన పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ ఈయనని చూడని వాళ్ళు దాదాపుగా ఉండరు. ఈయన మాటలకు సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కోపదారి పాస్టర్ అంటే ప్రతి ఒక్కరూ గుర్తుపడతారు. క్రిస్టియన్ మీటింగ్స్ లో స్పీచ్ ఇస్తూ ఆయన వేసే జోకులు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతాయి. అలాంటి పాస్టర్ సడన్ గా చనిపోయారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఒక క్రిస్టియన్ మీటింగ్ కు వెళ్లారు పాస్టర్ జోసెఫ్. అక్కడ స్టేజ్ మీద స్పీచ్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో స్టేజ్ మీద కుప్పకూలిపోయారు. వెంటనే అలర్ట్ అయిన మీటింగ్ నిర్వాహకులు ఆయనను హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే జోసెఫ్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈయన ఫ్యామిలీ, వ్యక్తిగత జీవితం గురించి వివరాలేవీ లేకపోయినా సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు జోసెఫ్. పాటలు పాడుతూ, స్పీచ్లు ఇస్తూ ఆయన చెప్పే జోకులు చాలా మందిని ఆకట్టుకుంటాయి. కేవలం జోసెఫ్ కోసమే మీటింగ్ కు వచ్చే క్రిస్టియన్స్ చాలా మంది ఉంటారు. అందుకే చాలా మీటింగ్స్ కు ఈయనను ఆహ్వానిస్తూ ఉంటారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లి క్రీస్తు గురించి ప్రచారం చేసేవారు జోసెఫ్. పుట్టుకతోనే మరుగుజ్జు అయిన జోసెఫ్ సేవ చేయడానికి అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించారు. అందరూ సామాన్య దైవ బోధకుల్లాగే ప్రతి ప్రాంతానికి వెళ్లి పరిచర్య చేసేవారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికంటే బాగా తన స్పీచ్లతో జనాలను ఆకట్టుకునేవారు. ముఖ్యంగా సభకు వచ్చిన లేడీస్ తో సరదాగా ఆయన వేసే జోకుల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూసేవాళ్ళు. తన మ్యూజిక్ టీంలో ఉన్న పెళ్లి కాని అబ్బాయిలతో ఆయన వేసే జోకులు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యేవి. ఆయన జోకుల మీద మీమ్స్ కూడా చేసేవారు. ఆ మీమ్స్ ద్వారానే జోసెఫ్ బాగా పాపులర్ అయ్యారు. తన జీవితంలో ఎక్కువ భాగం దైవ సేవకే గడిపిన జోసెఫ్ చివరికి దేవుడి స్పీచ్ ఇస్తూనే ఇలా ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన అభిమానులంతా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.